సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు? కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? అవును. ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా? తమ్ముడు, చెల్లి, ప్రియక్క, ప్రియన్న, మిమ్మల్ని ఈ ఉదయం కంఠధ్వని దేవునికి వినిపించగలిగారా? బైబిల్ చదవటం ఎంతవరకు వచ్చింది? ఎంతమంది అరుణోదయపు దినాలు లేచి ప్రార్థన చేసుకున్నారు? మీరు వాక్యం చదవటం ఎంతవరకు వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా వ్రాయండి. మంచిది. మన ఉపవాస ప్రార్థనలు ప్రారంభించి ఇది 7వ రోజు. గడిచిన 6 దినాలు ఒక పండగ దినాలుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉపవాస ప్రార్థనలు జరిగిస్తూ ఉన్నారు. గడిచిన రాత్రి ప్రత్యేకంగా ప్రధాన యాజకుడు తన భుజాల మీద ధరించే 2 లేత పచ్చలను గూర్చి గతంలో ఎప్పుడు వినని ఒక ప్రత్యేకమైన వర్తమానం మన ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆ ప్రధాన యాజకునికి ఈ ప్రధాన యాజకునికి ఉన్న గొప్ప వ్యత్యాసం, దాని మీద వ్రాయబడిన ఆ 12 గోత్రాల వారి పేరుల్లో ఉన్న కొన్ని ప్రత్యేకమైన విషయాలు, 4 అద్భుతమైన విషయాలు గడిచిన రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. దేవుని కృప, వేల కుటుంబాలు, మీరు లైవ్లో చూసుంటారు, లైవ్లోనే వేల కుటుంబాలు ప్రార్థనలో పాలిభాగస్తులు అవటానికి ప్రభు సహాయం చేశారు. చాలామంది యూట్యూబ్ లైవ్లో, జూమ్లో ఉండే బిడ్డలు కూడా గృహాల్లోనే ఉండి 21 దినాలు ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారని ఎంతోమంది బిడ్డలు తెలియజేస్తూ ఉన్నారు. మందిరానికి వచ్చి ప్రజలు పాలు పంపులు పొందటం మాత్రమే కాదు, ఆయా దేశాల్లో ఉండి కుటుంబ సమేతంగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉపవాసం ఉంటున్న బిడ్డలు కూడా ఉన్నారు. అలాంటి ఆసక్తి కనపరుస్తున్న మీ కుటుంబాలను నా దేవుడు ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా నిశ్చయంగా కనికరించి దీవించునుగాక. ఆమేన్. ఈ 7వ రోజు ఉపవాస ప్రార్థనలో ప్రత్యేకంగా ఈరోజు రాత్రి మనకు మాసాంతర కూటమి ఉంటుంది. యథావిధిగా 10 గంటలకి ఉపవాస ప్రార్థన ఉదయం జరుగుతుంది. అలాగే రాత్రికి వాస్తవంగా 6:30కు ప్రారంభమవుతుంది. ఆల్ నైట్ ప్రేయర్ ఉంది కనుక 8 గంటల నుంచి ఈ రాత్రి 31వ తారీఖు రాత్రి, ఈ రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజాము 4 గంటల వరకు ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. సిటీలో నుంచి ఈ వాక్యం వింటున్న మీకు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దూర ప్రాంతాల నుంచి రావాలని ఆశపడిన వాళ్ళు హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు రాత్రి మాసాంతర కూటం, రేపు శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారపు ఆరాధన చూసుకోవటానికి దేవుడు మీకు మంచి వెసులుబాటు ఇచ్చారు. సద్వినియోగం చేసుకోగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ, ప్రత్యేకంగా ఈ రాత్రి మాసాంతర కూటంలో మన కుటుంబాల క్షేమం కొరకై, అవును, మన కుటుంబాల క్షేమం కొరకై, లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబ క్షేమం కొరకు, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యుల కొరకు, ప్రత్యేకంగా దేవుడు మనలను ప్రేమించి 5,87,000 మంది దాకా సబ్స్క్రైబర్స్ని దేవుడిచ్చారు. ఆ కుటుంబాలన్నిటి కొరకు ఈ రాత్రి మాసాంతర కూటంలో మనం ప్రార్థన చేయబోతున్నాం. తప్పకుండా కుటుంబాలుగా పాలు పంపులు పొందండి. ఈ రాత్రి మరి విశేషంగా యాజకుడి దగ్గర మనం యాచన చేస్తే దేవుడు మాత్రమే ఇవ్వగలిగే కొన్ని దానాలు ఉన్నాయి. దేవుడు తప్ప ప్రపంచంలో ఇంకెవరూ ఆ దానాలు ఇవ్వలేరు. ఆ దానాలు ఎవరు ఇవ్వలేరు. దేవుడు మాత్రమే ఇవ్వగలిగే దానాలు ఏంటి? దేవుని వాక్యంలో ఆ యాజకుని దగ్గర మనం యాచిస్తే, ఆయన ప్రధాన యాజకుడై తండ్రి సముఖంలో యాచిస్తున్నాడు. ఎస్, ఆ ప్రధాన యాజకుని దగ్గర యాజకులైన మనం ఎలా యాచించాలి? దేవుడు మాత్రమే ఇవ్వగలిగే కొన్ని ప్రాముఖ్యమైన దానాలు ఈ రాత్రి దేవుని వాక్యంలో కూడా వినబోతూ ఉన్నాం. కుటుంబాలుగా ఈ రాత్రి మాసాంతర కూటంలో తప్పక పాలు పంపులు పొందగలరని ప్రేమతో
మీ అందరినీ బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. మంచిది. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మీతో పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పిన ఓ దివ్యమైనటువంటి మాట. కీర్తనల గ్రంథం 71వ కీర్తన 20వ చరణం. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగు చేసినవాడా, నీవు మరలా మమ్మను బ్రతికించదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్మను లేవనెత్తెదవు. ఈ కీర్తన భక్తుడైన దావీదు గారు రాసిన కీర్తన. ఎలాంటి స్థితిలో ఉండి కీర్తన రాశాడు? అనేకమైన కఠిన బాధల్లో ఉన్నాడు. ఓకే. రెండవది, అగాధ స్థలాల్లో పడిపోయాడు. కఠినమైన బాధలు. ఆ కఠినమైన బాధలు 1, 2 కాదు, అనేకమైనవి. అనేకమైన కఠిన బాధలలో చిక్కుకొని భూమి యొక్క అగాధ స్థలాల్లోకి పడిపోయి, అలాంటి స్థితిలో దేవా మాకెందుకయ్యా అనేకమైన కఠిన బాధలు కలుగు చేశావు, నీకు ఇది న్యాయమా అని అంటే బాగుండేది. అసలు ఏం పాపం చేసావని భూమి యొక్క అగాధ స్థలాల్లో మమ్మల్ని పడేసావు అని అంటే బాగుండేది. మానవ రీతిగా చెప్తున్నాను. చూడండి, అనేక కఠినమైన బాధల మధ్యలో ఉండి భూమి యొక్క అగాధ స్థలాల్లోకి పడిపోయి అక్కడున్నట్టాడు. అనేక కఠినమైన బాధలు మాకు కలుగు చేసిన వాడా, నీవు మరలా మమ్మను బ్రతికిస్తావు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్మను పైకెత్తుతావు. దీన్నే ఏమంటారో తెలుసా? విశ్వాసపు వాక్కు. విశ్వాసపు వాక్కు. చెల్లి, తల్లి, తమ్ముడు, అన్న, కొన్నిసార్లు నీ కళ్ళ ముందు నీ పరిస్థితులు అట్టడుగు స్థితికి వెళ్ళిపోయినట్లు ఉంటాయి. ఈరోజు కూడా అట్టడుగుకు దిగజారిపోయిన స్థితిలో నీ స్థితిగతులు ఉన్నాయా? ఇంకొక మాట అడుగుతా. అనేక కఠినమైన బాధలు ఒకదాని వెంబడొకటి నీ జీవితాన్ని తరుముతూ ఉన్నాయా? సైతానుగాడు వచ్చి ఇంకా అయిపోయింది నీ పని, 1, 2 కఠినమైన బాధలు అనేకమైనవి నీకు వచ్చాయి, పడిపోయావు, అగాధానికి వెళ్ళిపోయావు, ఇక నువ్వు పైకి రాలేవు అని సాతానుగాడు నీ చెవుల దగ్గరకు వచ్చి అయిపోయిందిరా నీ పని, ఏమవు అయిపోయిందమ్మా నీ పని, ఏమయ్యో దేవుడు అని పరిగెత్తేవే, ఒకసారిలే పరిగెత్తింది, అయిపోయింది నీ పని అని అంటున్నాడా? నీతో దేవుడి మాట చెప్పమంటున్నాడు. సాతానుగాడు అయిపోయింది నీ పని, అగాధ స్థలానికి వెళ్ళిపోయావు అని వాడి చెవి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే నా దేవుడు మరలా నన్ను బ్రతికిస్తాడు. అగాధ స్థలాలలో నుండే మరలా నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు. నువ్వు కూర్చున్న చోటే విశ్వాసపు మాట మాట్లాడు. నా దేవుడు బ్రతికిస్తాడు, మంచి రోజులు ఇస్తాడు, మేలైన రోజులు ఇస్తాడు. ఈ ఉపవాస ప్రార్థనలోనే నా స్థితిగతులు తన మహిమ కొరకు ఆయన మారుస్తాడు. ప్రవచనం ఎత్తి పదే మాట్లాడు. నువ్వు అన్నట్టే దేవుడు జరిగిస్తాడు. విన్నారు ఈ మాట? ఏస్కేలును ఎముకల లోయలోకి తీసుకెళ్ళాడు. ఏస్కేలు ఇవి బ్రతకగలవా అన్నాడు. ఏస్కేలు ఎంత తెలివిగా అక్కడ సమాధానం చెప్పాడంటే, అది నీకే తెలియను ప్రభువా అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, నీది నీకే తెలియను ప్రభువా అని ఎందుకన్నాడంటే, అయ్యా నువ్వు బ్రతికిస్తే బ్రతుకుతాయి, నువ్వు బ్రతికించకపోతే బ్రతకవు. నీవు బ్రతికించాలనుకుంటే తప్పకుండా బ్రతుకుతాయి, అది నీ చేతిలో ఉంది అంటే తన దేవుడెవరో ఎరిగాడు. వెంటనే దేవుడు అంటాడు, నేను బ్రతికిస్తా నిజమే, కానీ ఆ బ్రతికించే శక్తి నీకిచ్చా. నాకిచ్చావా ప్రభువా? అవునే ఇస్కేల్, నీకిచ్చా. నాకేమిచ్చావు ప్రభువా? ఇదిగో ఆ ఎండిపోయిన ఎముకలను చూసి ప్రవచనం ఎత్తి మాట్లాడు. ఏ ఎండిపోయిన ఎముకలారా, మీలోనికి జీవం వచ్చును గాక. జీవం వచ్చింది, నిలవబడింది. ఏ జీవంతో ఉన్న ఎముకలారా,
మిమ్మల్ని చర్మము నరము చర్మము మాంసము కప్పునుగాక అన్నాడు. చర్మము మాంసం వాటిలోనికి జీవాత్మ వచ్చునుగాక. ప్రవచనం ఎత్తి మాట్లాడు. జీవాత్మ వచ్చి ఎండిపోయిన ఎముకలని మహాసైన్యంలాగా మార్చబడ్డాయి. ఈరోజు నీతో కూడా దేవుడు అంటాడు, పరిస్థితులు ఎండిపోయాయా? ఎముకల్లోయలో ఉన్నావా? నీవొక ఎముకలు కొట్టగా, నీ భర్త ఒక ఎముకలు కొట్టగా, అసలు నీ ఇంటిలో నవ్వే లేకుండా అంత అస్థిపంజరాలు ఉన్నట్లుగా ఇంట్లో ఉన్నారా? ఈరోజు ప్రభు అంటాడు, యెహెజ్కేలును ఆ ఎముకల లోయలోకి తీసుకెళ్ళి ప్రవచనం ఎత్తి మాట్లాడమన్నాడు కదా. నువ్వు ఎక్కడున్నావో దేవుణ్ణి బట్టి ప్రవచనం ఎత్తి మాట్లాడు. ఈ ఎండిపోయిన ఎముకలకు నా దేవుడు జీవాన్ని పోస్తాడు. ఎస్, ఇవి సజీవంగా లేచి నిలబడతాయి. అవును, మాంసంతో నరాలతో చర్మంతో కప్పే కృప దేవుడిస్తాడు. జీవాత్మ దేవుడు నా ఇంట్లోనికి పంపిస్తాడు. మృతతుల్యమైన నా గర్భానికి దేవుడు జీవాన్ని పోస్తాడు. ప్రవచనం ఎత్తి పదే 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 దేవుని సన్నిధిలో నువ్వు మాట్లాడుతూ వస్తే నా దేవుడు నీవన్నట్టే జరిగించును కాక. దావీదుకి అనేకమైన కఠిన బాధలు వచ్చాయి. అనలా కలుగు చేసిన వాడా నీవే ఇచ్చావు అంటాడు. ఎవరు నీ దేవుడు? ఏ చేతులు గాయపరుస్తాయో ఆ చేతులే స్వస్థపరుస్తాయి. విన్నారా? ఏ చేతులు బైబిల్లో చూస్తాం కదా, గాయము చేయువాడు ఆయనే, ఆ గాయాన్ని మాన్పేవాడు ఆయనే. ఏ చేతులు నిన్ను గాయపరిచాయో అవే చేతులు నిన్ను బాగు చేస్తాయి. అవును, నీ జీవితంలో నువ్వు అనుభవించే ఏ కఠిన శ్రమైనా అఫ్కోర్స్ సాతానుగాడు శోధించవచ్చు, నేను కాదన్ను. దేవుని అనుమతి లేకుండా సాతానుగాడు శోధిస్తాడా? మిమ్మల్ని ఒక మాట అడుగుతా, మన జీవితంలో ఏ కఠిన బాధ వచ్చినా దేవుని అనుమతి లేకుండా జరిగిద్దా? చెప్పండి. దేవుని అనుమతి లేకుండా జరిగిద్దా? పొర్రపాటున దేవుని అనుమతి లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా వ్రాలదో. యోబు కఠిన శ్రమలు వచ్చాయి, దేవుని అనుమతితో జరిగాయా? దేవుని అనుమతి లేకుండా జరిగాయా? దేవుని అనుమతితోనే కదా. దేవుడు ఎందుకు అనుమతించాడో తెలుసా? యోబు అంటే దేవునికి నమ్మకం. ఎన్ని శ్రమలకు అప్పగించినా నన్ను స్తుతిస్తాడు, విశ్వాసాన్ని కాపాడుకుంటాడే కానీ కోల్పోడు. అవును, సైతాను గారితో పందెం వేసాడు దేవుడు. నా యోబు సనగడో, నా యోబు నా మీద గొనగడో, నిశ్చయంగా ఈ స్థితిలో కూడా స్తుతిస్తాడు. సైతాను గడు ఏమని ఉంటాడు, నువ్వు తీసి చూడయ్యా, ఆ తర్వాత మాట్లాడదాం. అన్నీ ఇచ్చావు కాబట్టి భయభక్తులు కలిగి ఉన్నట్టు తీసి చూడు. సైతాను గడు దేవుని మీద పందెం వేశాడు. నేనంట నా దేవుడు యోబు మీద ఉన్న నమ్మకంతో సైతాను గడి మీద సవాల్ చేశాడు. అన్నీ తీసేసిన తర్వాత ఆ కఠిన బాధలు దేవుని వలన కలిగాయన్న సంగతి, అనుమతి లేకుండా కలగలేదు అన్న సంగతి ఎరిగి యెహోవా ఇచ్చెను సైతాను తీసివేశను అని అల్లా. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసివేశను, ఆయనకు స్తుతి కలుగునుగాక అన్నాడు. అంటే ఈ కష్టంలో నా దేవుని అనుమతి ఉంది, నేను స్తుతిస్తున్నా. దేవుని స్తుతించాడు, సైతాను గడు తలదించుకున్నాడు, దేవుని తల పైకెత్తబడింది. ఆ తర్వాత యోబు తలను దేవుడు పైకెత్తకుండా వదిలిపెట్టాడా? తమ్ముడు, చెల్లి, మీకు ఒక మర్మయుక్తమైన మాట చెప్తాను. నీ కుటుంబంలో కఠినమైన శోధనలు, అనేక కఠినమైన బాధలు వచ్చాయి. అయితే వాటిని కలుగు చేసింది సైతాను అయ్యుండొచ్చు, కానీ అనుమతి దేవునిది ఉంది. దేవునికి ఉన్న నమ్మకం ఏంటో తెలుసా? నా బిడ్డ ఈ కఠినమైన స్థితిలో కూడా విశ్వాసపు మాట మాట్లాడుతుంది అన్నాడు కదా. నేను శోధించబడిన మీదట సువర్ణంగా మార్చబడతానని అన్నాడుగా. యోబు అన్నాడుగా, ఇదిగో ఈ దేహం క్షీణించిపోయినా మరలా మహిమా దేహంతో కన్నులారా నేను చూస్తాను నా దేవుణ్ణి అన్నాడుగా. శోధించబడిన మీదట సువర్ణంలాగా మారతా అన్నాడుగా. ఏంటా పలుకులు? విశ్వాసపు పలుకులు. ఇక్కడ భక్తుడైన దావీదు గారు ఏమంటున్నాడు? అనేక కఠినమైన బాధలు కలుగు చేసిన వాడా, నీవు మరలా నన్ను బ్రతికిస్తావు, మరలా నన్ను బ్రతికిస్తావు.
భూమి అగాధ స్థలములలో నుంచి నన్ను పైకెత్తుతావు అన్నాడు. ఈరోజు ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల మధ్యలో ఉన్న ఈ విశ్వాసపు మాట మాట్లాడు. ఏమైంది మరి? ఆ విశ్వాసపు మాట మాట్లాడితే దావీదు బ్రతుకులో ఒక స్థలంలో అంటాడు, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఎత్తైన స్థలములో నన్ను నడువజేయుచున్నాడు. వాహ్! ఏంటంట? ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి, దానికి ముందు ఏమంటాడు తెలుసా? మహాజలరాశులలో నుండి, ఉన్నత స్థలము నుండి చేయి చాపి మహాజలరాశుల్లో నుంచి నన్ను లేవనెత్తాడు. అదే అగాధ స్థలాలలో నుంచి లేవనెత్తాడు. అగాధ స్థలాల్లో నుంచి లేవనెత్తి ఏం చేశాడంటే, నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి, విన్నారా, ఎత్తైన స్థలం మీద నన్ను నడవజేయుచున్నాడు అంటాడు. దావీదుని నడిపించలేదా? ఎత్తైన స్థలం మీద కూర్చోబెట్టలేదా? విశ్వాసపు వాక్కు ప్రార్థనను బట్టి ఈరోజు తమ్ముడు, చెల్లి, విశ్వాసం, ప్రార్థన, విశ్వాసం, ప్రార్థన, విశ్వాసం, ప్రార్థన, ఈ రెండు నువ్వు చేయగలిగితే, ఒకవైపు విశ్వాసపు మాట మాట్లాడు, రెండవది దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీవు ఉన్న స్థితిలో నుంచి లేవనెత్తి ఉన్నత స్థలం మీద నా దేవుడు నేను కూర్చుండబెట్టును గాక. ఈ ప్రవచనపు మాట మన జీవితాల్లో నెరవేర్చబడును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. ఉదయం 10 గంటలకి మనకు ఉపవాస ప్రార్థన ప్రారంభమవుతుంది. ఈరోజు రాత్రి 8 గంటలకి మాసాంతర కూటం. మన కుటుంబాల క్షేమం నిమిత్తం, అనేక విషయాల నిమిత్తం దేవుని సన్నిధిలో చేయి కలిపి ప్రార్థన చేద్దాం. ఈ ఉపవాస ప్రార్థన దినాల్లోనే నిశ్చయంగా మన కుటుంబాలకు దేవుడు తన మహిమ నిమిత్తం విడుదలిచ్చునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీభవిస్తారా అందరూ? సర్వశక్తి గల తండ్రి, ఇదిగో ఈ ఉదయకాల సమయమందు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఈరోజు ఎంత కఠినమైన బాధలు అనుభవిస్తున్నారో, ఎంత అగాధంలో కూరుకుపోయారో ప్రార్థన చేస్తుండగా అక్కడి నుంచి ఈ గడియలోనే మీరు లేవనెత్తుదురుగాక. భూమి యొక్క ఉన్నత స్థలాల మీద మీరు కూర్చొండబెట్టుదురుగాక. దేశము యొక్క శిఖరాగ్రం మీద యేసు నామములోని బిడ్డలను మీరు కూర్చొండబెట్టుదురుగాక. తల మానికగా బిడ్డలను మీరు నిలుపుదురుగాక. దేవా, శోధనలు ఎదురైనప్పుడు దావీదు ప్రవచించినట్లుగా విశ్వాసపు వాక్కు ప్రతి బిడ్డ నోట మీరు ఉంచుదురుగాక. యెహెజ్కేలు పలికిన ప్రవచనపు వాక్కు, అవును, భక్తుడైన యోబు పలికిన ప్రవచనపు వాక్కు, ప్రవచనం ప్రార్థన, ప్రవచనం ప్రార్థన, ఈ రెండు మా నోట ఉండునుగాక. ఇదిగో ఈ గడియలో ఎవరు ఏ కన్నీటి అనుభవాల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారో ప్రార్థిస్తున్నానయ్యా. యేసు నామం పేరిట వారికి విడుదల దయచేయి. ఆగస్టు మాసంలోకి సంతోషంగా బిడ్డలు అడుగు పెట్టాలి. ఈ రాత్రి మాసాంతర కూటంలో, ఈ పగటిపూట ఉపవాస ప్రార్థనల్లో ఒక్కొక్క బిడ్డ మీదకి మీ షకీన మహిమ కుమరించుదురుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. ఈరోజు ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన, ఓ ప్రత్యేకమైన వర్తమానం. ప్రధాన యాజకుని భుజాల మీద 2 లేత పక్షులు, దాని గురించి చివరి విషయం, ఓ దివ్యమైన వర్తమానం. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు పగటిపూట కూడా మాట్లాడబోతున్నాడు. కుటుంబాలుగా పాల్గొందండి. కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.